దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు దానియేలు గ్రంథము 1-2 అధ్యాయాలు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. దానియేలుకున్న ధైర్యం మనకి ఉందా? దానియేలు చెరపట్టబడిన స్థితిలో ఉన్నా కూడా అతడు ధైర్యంగా తన మీద ఉన్న అధికారి దగ్గరికి వెళ్ళి, మేము రాజు తినే భోజనాన్ని మేము తినము, ఒక శాకాహారం ఇవ్వండి అని అడుగుతాడు. అపవిత్రపరుచుకోవడం ఇష్టం లేక దానియేలు ధైర్యంగా వెళ్ళి చెప్తాడు. ఈ రోజున మనల్ని మనం అపవిత్రపరచుకోకుండా ఉండడానికి ఏం చేస్తున్నాం? అధికారులు చెప్పారు కదా అని లొంగిపోయి మరి ఏం చెప్తే చేస్తున్నామా? లేకపోతే ధైర్యంగా ఇది మేము చేయమండి అని చెప్పగలుగుతున్నామా? దానియేలుకి ఎంతో ధైర్యం, ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడనే ఆ గొప్ప విశ్వాసం తనకుంది. ఇంకా 2వ అధ్యాయంలో చూస్తే రాజుకు ఒక కల వస్తుంది, కానీ ఆ కల మర్చిపోతాడు. ఆ దేశంలో ఉన్న ప్రజ్ఞావంతులు, జ్ఞానం గలలు, సపునగాండ్రు ఎవ్వరు కూడా అది చెప్పలేకపోతారు. కానీ దానియేలు ప్రార్థన చేస్తాడు. అలాగే తన స్నేహితులకు చెప్తాడు, ప్రార్థన చేయండి, దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచినట్టు వారు కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు ఆ కళని, దాని భావాన్ని దానియేలుకి తెలియజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కోసం ధైర్యంగా నిలబడితే గూఢమైన గొప్ప సంగతులు నీకు కూడా దేవుడు తెలియజేస్తాడు. ఏమీ తెలియట్లేదు, ఏదో ప్రార్థన చేసుకున్నాం, ఏదో బైబిల్ చదువుకున్నాం, వెళ్ళిపోయాం అనేటట్టే ఉందా మన భక్తి? దేవుడి దగ్గర నుండి గూఢమైన సంగతులు తెలుసుకునే ఆశ లేదా? జరగబోయే సంగతులు తెలుసుకునే ఆశ లేదా? ఉంటే ధైర్యంగా దేవుని కోసం మనం నిలబడాలి. అప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు బయలుపరుస్తాడు. కొత్త కొత్త నూతనమైన విషయాలు మనకు బయలుపరుస్తాడు. ఆ రోజున దానియేలుకు బయలుపరిచిన దేవుడు ఈ రోజున కూడా సజీవుడై ఉన్నాడు. నీకు కూడా ఎన్నో విషయాలు బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి బయలుపరిచే విషయాలు నీకు తెలియాలి అని అంటే దానికి తగిన ధైర్యం నీకు ఉండాలి. మనల్ని మనం అపవిత్రపరచుకోకుండా ఉండాలి. పవిత్రముగా దేవుని సన్నిధిలో బ్రతికితే దేవుడు అనేక విషయాలు మనకి తెలియజేస్తాడు. ఆ విధంగా మనందరం కూడా మన జీవితాన్ని సిద్ధపరచుకుందాం. ఏదో అందరూ బతికేసినట్టు బతికేయడం కాదు, ఒక నూతనంగా ఒక ధైర్యమైన జీవితాన్ని కలిగి మనం దేవునిలో ముందుకు వెళ్దాం. ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.